భగవంతుని సాకార నిరాకార స్వరూప వైభవాన్ని వివరిస్తుంది భగవద్గీత. గీతలో మొత్తం 18 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి అధ్యాయం చదివితే పాపములు నశించి విష్ణులోకం లభిస్తుంది. రెండవ అధ్యాయం మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. మూడవ అధ్యాయం పితృదేవతలను తరింపచేస్తుంది. నాలుగవ అధ్యాయం పాపాలను పోగొడుతుంది. ఐదవ అధ్యాయం పంచమహాపాతకాలను పటాపంచలు చేస్తుంది. ఆరవది అజ్ఞానాన్ని నశింపచేస్తుంది. ఏడవ అధ్యాయం ఉత్తమ జన్మలను అందిస్తుంది. ఎనిమిదవ అధ్యాయం జన్మ పరంపరను నశింపచేస్తుంది. తొమ్మిదవది చెడు దానముల వల్ల కలిగే దోషాలను పోగొడుతుంది. 10వ అధ్యాయం జన్మల్లో జరిగిన దాన్ని తెలియజేసి సంపదలను ఇస్తుంది. 11వ అధ్యాయం భూతప్రేత పిశాచ బాధలను పోగొట్టి భగవంతుని దర్శనాన్ని ఇస్తుంది. 12వ అధ్యాయం భగవంతుని సాక్షాత్కారాన్ని ఇస్తుంది. 13వ అధ్యాయం వల్ల దివ్యత్వం లభిస్తుంది. 14వది దివ్యమైన శక్తి సంపన్నతను కలిగిస్తుంది. 15వ అధ్యాయం చదివితే పరమాత్మ స్వరూప జ్ఞానం కలుగుతుంది. 16వది సమస్త జీవరాశిని మన ఆధీనంలోకి తెస్తుంది. 17వది ఆరోగ్యాన్ని ప్రసాదించి సిద్ధులను అందిస్తుంది. 18వ అధ్యాయం చదివితే సమస్త దానములు యజ్ఞములు చేసినట్లే. భగవద్గీత మొత్తం చదివితే సాలోక్య ముక్తి లభిస్తుంది, అనంత ఫలితము లభిస్తుంది. భగవద్గీతలోని శ్లోకమో అధ్యాయమో పాదమో ఏది చదివినా కూడా మోక్షం సిద్ధిస్తోంది అంటుంది పద్మపురాణం.